మల్లికార్జున ముచ్చట్లకు స్వాగతం. ఈనాడు మనం చర్చించేటువంటి అంశం ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు. ట్రంప్ తన దేశానికి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద విధించేటువంటి ట్యాక్స్ గురించి మనం ఆలోచించినట్లయితే, ఆ దేశం అమెరికా దేశం మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది, అదే రకంగా ఆ ప్రభావం ఇతర దేశాల మీద ఏ రకంగా చూపిస్తున్నటువంటి చూసినట్లయితే, ముఖ్యంగా భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద ఆయన 26% ట్యాక్స్ని విధించడం జరిగింది. దానికి ఆయన చెప్పినటువంటి కొలమానం ఏంటి అంటే, భారతదేశం అమెరికా నుంచి తీసుకునేటువంటి వస్తువుల మీద 52% సుంకం విధిస్తుంది కాబట్టి దాంట్లో సగం 26% అన్నారు. 26% కొంచెం టెక్నికల్గా మనం ఆలోచిస్తే అది 27% వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదొక పాయింట్. అయితే భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు అన్నిటి మీద ఆయన ట్యాక్స్ విధించలేదు, కొన్నిటి మీద మాత్రమే ట్యాక్స్ విధించడం జరిగింది. అయితే దాంట్లో మనం మిగతా ఇతర దేశాల మీద చూసుకున్నట్లయితే చైనా మీద 56%, మరి బంగ్లాదేశ్లో 36%, ఇండియాకి 26%. ఓకే, రైట్. దీంట్లో మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, బంగ్లాదేశ్ అమెరికాకు టెక్స్టైల్ అంటే వస్త్రాలకు సంబంధించినటువంటి ఎగుమతి బాగా చేస్తుంది. దాంట్లో మనం 50% కూడా చేసేదానికి లేదు. మన దేశం నుంచి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఎగుమతి అమెరికాకు. ఇది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి అమెరికా పౌరులు ఈ ట్యాక్స్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి టెక్స్టైల్ వస్తువులు 36% ట్యాక్స్ అయితే, ఇండియా నుంచి వచ్చేటువంటి టెక్స్టైల్ వస్తువులు 26% ట్యాక్స్ కాబట్టి 10% తక్కువ. కాబట్టి భారతదేశం నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి ఎక్కువ కొనుగోలు అయ్యే అవకాశం ఉంది. దీన్ని మనం అవకాశంగా మరల్చుకొని ఎక్కువ వస్త్రాలను తయారు చేసి అమెరికా కనుక పంపించినట్లయితే భారతదేశానికి చాలా ఉపయోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ తీసుకొని చూసినట్లయితే, ఐరన్, రాగి ఇట్లా మెటల్ సంబంధించినటువంటి వాటిలో ప్రపంచంలో అత్యధికంగా ఎగుమతి చేసేటువంటి దేశం చైనా, సెకండ్ వచ్చేసి ఇండియా. కాబట్టి మరి చైనా మీద 56% ట్యాక్స్ ఉంటే, ఇండియా వస్తువుల మీద 26% మాత్రమే ట్యాక్స్ ఉంది. కాబట్టి ఇండియాకు సంబంధించినంత వరకు కూడా మనం ఈ ఐరన్ ఓర్కి సంబంధించినటువంటి, రాగికి సంబంధించినటువంటి, మెటాలిక్ సంబంధించినటువంటి వస్తువుల్ని కనుక మనం ఎక్కువగా ఎగుమతి చేసినట్లయితే అది కూడా మనకు లాభపడేటువంటి అవకాశం ఉంది. మూడవది తీసుకున్నట్లయితే, ప్రపంచంలో అమెరికాకు లెదర్ చెప్పులు కానీ లేదా ఈ తోలు సంబంధించినటువంటి వస్తువుల్ని ఎగుమతి చేసేటువంటిది వియత్నాం దేశానికి సంబంధించి 46% పైగా ట్యాక్స్ విధించడం జరిగింది. ఇది మన దగ్గర 26% కాబట్టి వియత్నాం కన్నా మనం కనుక ఎక్కువ తోలు పరిశ్రమకు సంబంధించినటువంటివి కనుక అమెరికాకు ఎగుమతి చేసినట్లయితే అక్కడ కూడా మనం లాభం పొందేటువంటి అవకాశం ఉంది. అయితే టెక్నికల్గా ఆలోచిస్తే డిమాండ్ ఉన్నది కదా అని మనం సప్లై చేసేటువంటి స్థితిలో ఉన్నామా అనేటువంటిది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే అంత ఇండస్ట్రీస్ ఉండాలి, అదే రకంగా క్యాపిటల్ ఉండాలి, అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ ఉండాలి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి టైం ఉండాలి. అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ ఇతర దేశాలు సప్లై చేసేటువంటి వాటికన్నా మనం సప్లై చేసేటువంటి వస్తువు యొక్క క్వాలిటీ ఉండాలి. నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ లేకపోతే ఆ వస్తువులు అక్కడ కొనే అవకాశం కూడా లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే ఎవరైనా సరే తెలివిగలవాడు అవరోధాలని అవకాశాలుగా మరల్చుకుంటాడు. అవరోధాలని అవకాశాలుగా మరల్చుకున్నటువంటి వాడే జీవితంలో విజేతగా నిలబడతాడు. ఇది భారతదేశ ప్రభుత్వం ఈ అవరోధాలని అవకాశాలుగా మార్చుకొని ఎక్కువ ఎగుమతులు ఏవైతే ఇతర దేశాలు చేయలేక ఉన్నాయో, లేదా ఇతర దేశాల్లో ఎక్కువ ట్యాక్స్ ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల్ని మనం కనుక సప్లై చేసినట్లయితే భారతదేశానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం తీసుకోవచ్చు. మరి అమెరికాలో చూపించేటువంటి ప్రభావం ఏంటో చూసినట్లయితే, డెఫినెట్గా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. వస్తువుల ధరలు పెరిగినప్పుడు కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ప్రజల దగ్గర డబ్బు అనేటువంటిది తగ్గిపోతుంది. ప్రజల దగ్గర డబ్బు తగ్గిపోయినప్పుడు బ్యాంకులో నిల్వలు పెరిగిపోతుంటాయి. బ్యాంకు నుంచి తీసుకునే అవకాశం లేదు.
బ్యాంకులో వచ్చేటువంటి వాడు తీసుకోడు. అదే రకంగా అప్పుడు ఏమవుతుందంటే బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఇది ముఖ్యంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఎక్కువగా ఇళ్లకు సంబంధించినటువంటి వాటి మీద ట్యాక్స్ ఎక్కువ పడింది. అదే రకంగా ప్లాట్స్ మీద ట్యాక్స్ ఎక్కువ వచ్చింది. అదే రకంగా మరి వాహనాలకు సంబంధించినటువంటి వాటి మీద ట్యాక్స్ ఎక్కువ పడ్డది. అందువల్ల అక్కడ అమెరికాలో ఇన్ఫ్లేషన్ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికా పౌరులు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళలో కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తినప్పుడు బ్యాంకు రేట్లు తగ్గించే అవకాశం ఉంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించినప్పుడు ముఖ్యంగా బంగారం యొక్క రేట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. బంగారం యొక్క రేట్లు మీరు ఈరోజు చూసుకున్నట్లయితే గ్రాముకు 1600 తగ్గింది. మరి ఆర్థిక నిపుణులు సూచించిన మేరకు చూసినట్లయితే బంగారం యొక్క రేట్లు 30% వరకు తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ట్రంప్ తీసుకున్నటువంటి ఆలోచన ఆయనకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాడేమో, కానీ ఆర్బీఐ గవర్నర్గా చేసినటువంటి రంగరాజన్ గారు కానీ, సుబ్బారావు గారు కానీ, ఇంకా ఇతరులు పెద్ద పెద్ద ఆర్థిక నిపుణులు తెలియజేసే దాని ప్రకారంగా ఇది అమెరికాకే నష్టం, భారతదేశం లాంటి దేశాలకు చాలా ఉపయోగం ఉంటుందని తెలియజేస్తున్నారు. కాబట్టి దీన్ని మనం కూడా ఒక ఆలోచనగా తీసుకొని భారతదేశం ఎక్కువ ఎగుమతులను చేసి దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా సలహాలు ఉంటే కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ మల్లికార్జున శర్మ. నమస్కారం.